అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇప్పటివరకు నేను చేసిన ఎన్నో రకాలైన డిఫరెంట్ జోనర్స్‌లో ఇంటర్వ్యూస్ చూస్తున్నారు. అయితే ఈరోజు మీకు నాకే కొత్త ఆర్ట్ అని చెప్పాలి. ఫర్ ద ఫస్ట్ టైమ్ నేను కూడా ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఇప్పటివరకు మీరు గోరుతో ఆర్ట్స్ వేసిన వాళ్ళని, కుంచె పట్టుకుని కలర్స్‌తో వేసిన వాళ్ళని, ఇలా క్యాన్వాస్ మీద వేసేవాళ్ళని రకరకాలుగా మీరు ఆర్టిస్ట్‌లని చూసే ఉంటారు. ఈ ఆర్ట్ మాత్రం సంథింగ్ డిఫరెంట్ రియల్లీ. అది ఏంటి అనేది వారి మాటలను తెలుసుకుందాం. ముందైతే విజయ్ కుమార్ గారికి వెల్కమ్ చెప్పేద్దాం. నమస్కారం అండి. నమస్తే మేడం. నమస్తే. చాలా సంతోషం మిమ్మల్ని కలవడం. నేను నాకు మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. హాయ్. నిజంగా మీ యాంకరింగ్ అంట నాకు ఎంతో గౌరవం. మీరు ఒక పద్ధతిగా మీరు చేసేవన్నీ కూడా మేము మిస్ కాకుండా తప్పకుండా చూస్తూ ఉంటుంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. విజయరామ్ గారు ఫోన్ చేసి, అంజలి గారు, అమ్మ ఒక మంచి ఆర్టిస్ట్ ఉన్నారు. మీరు ఇంటర్వ్యూ చేయాలి ఖచ్చితంగా అని చెబితేనే ఆ వ్యక్తి ఎంతో ఉన్నతమైన వ్యక్తి అని చెప్పుకుంటాం మేము డెఫినెట్గా. సో వీ ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ యూ సార్ రియలీ. అసలు మీ గురించి చెప్పండి. మీరు నేటివ్ ప్లేస్ ఏమిటి? అసలు ఈ ఆర్ట్కి ఏదైనా మీరేమన్నా పేరు పెట్టారా? ఎందుకు ఇటువైపు వచ్చారు? మీరేం చేస్తూ ఉంటారు? యాక్చువల్గా మా పేరెంట్స్ది సామర్లకోట, కాకినాడ, ఈస్ట్ గోదావరి అండి. అంటే ఉద్యోగరీత్యా మా ఫాదరు విశాఖపట్నం వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ మేము అంతా వైజాగ్లోనే పుట్టాం. మేము ముగ్గురు బ్రదర్స్, ఒక సిస్టరు. పెద్దవాడు కూడా ఆర్టిస్టే. ఆడు కూడా డిఫరెంట్గా పేపర్ స్కల్ప్చింగ్ అని సతీష్ కుమార్ ఆడి పేరు. ఆడు పేపర్ ఆర్ట్ చేస్తూ ఉంటుంటాడు. నేను ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్. నేను రైల్వేస్లో చేస్తున్నాను. చిన్నవాడు కూడా రజనీ కుమార్ అని ఆడు రైల్వేస్లో చేస్తున్నాడు. ఒక చెల్లి మా విజయలక్ష్మి అని తను కూడా కొంచెం టాలెంటెడ్, కుట్లు అల్లికల్లో చేస్తూ ఉంటుంది. అంటే మీ పేరెంట్స్కి ఏమన్నా ఆర్ట్ ఉందండి? మీకు ఎలా వచ్చింది? యాక్చువల్లీ పేరెంట్స్కి తెలియదు కానీ మేడం, మా తాతయ్య గారు కొంచెం ఆర్టిస్ట్ అని మేము, అంటే అందరూ ఒకటే ఇంట్లో ఇలా వచ్చారు కదా, ఏంటి అని కనుక్కుంటే తాతగారు కొంచెం, అంటే ఆయన టెక్నికల్ ఫీల్డ్ అయినా ఒక చిన్న ఐరన్ షీట్స్తో వాటితో ఈ కార్స్ అయ్యి చేసి అప్పట్లోని వాళ్ళకి ఇచ్చేవారు గిఫ్ట్గా అని చెప్పేసి మాకు తెలిసింది. మేము ఎంతమంది ఆర్టిస్టులు ఎందుకు ఒకటే ఇంట్లో ఉన్నామనే ఉద్దేశంతో అడిగితే తెలుసు. రైట్. కానీ ముగ్గురు అబ్బాయిల తర్వాత అమ్మాయి పుడితే చాలా అదృష్టవంతులు అని అంటారండి. తప్పకుండా మేడం, మేము అందరూ చాలా బాగా చూసుకుంటాం. ఈ ఆర్ట్ ఇంతకు ముందు ఎవరైనా వేస్తే మీరు నేర్చుకున్నారా? మీ అంతటి మీరే ఇది క్రియేట్ చేశారంటే ఏం చెప్తారు? యాక్చువల్గా మేడం, అంటే ప్రతి చిత్రకారుడికి ఒక సిగ్నేచర్ ఆర్ట్ ఉండాలని కోరిక ఉంటుంది. నేను అలా కాకుండా నేను సమాజానికి ఏదన్నా ఒక మంచి చేయాలనే ఉద్దేశంతో 2023 ఇంటర్నేషనల్ మిలెట్స్ ఇయర్ మోడీ గారు మీటింగ్స్లో వాటిలో మిలెట్స్ని ప్రమోట్ చేయడం, మిలెట్స్ తినాలని మనం అందరూ కూడా, అంటే అది జంక్ ఫుడ్ కాదు, అది హెల్తీ ఫుడ్ అని ఇలా ఆయన చెప్పడం, ఇది నన్ను కొంచెం ఆకర్షించింది ఆయన న్యూస్. నేను ఆలోచించి ఒక ఆర్టిస్ట్గా నేను ఏ విధంగా హెల్ప్ చేయగలను అని, నేను ఏం చేస్తే నేను దీన్ని ప్రమోట్ చేయగలుగుతానని నేను మిలెట్స్ కోసం ఆలోచించాను. రైట్. మిలెట్స్లోని కలర్స్ అన్నీ కూడా పోర్ట్రేట్కి రిలేటెడ్గా ఉండే కలర్స్ ఉంటాయి. అంటే వైట్గా ఉండే వరికలు ఉంటాయి, ఎల్లో కలర్తోనేమో కొర్రలు ఉంటాయి, బ్రౌన్ కలర్తో సాములు ఉంటాయి, ఇక నల్ల సాములు బ్లాక్ కలర్లో ఉంటాయి, రాగులు రెడ్ కలర్లు. ఇవి మనిషికి కావాల్సిన పోర్ట్రేట్ కావాల్సిన రంగులు. మాకు G20 విశాఖపట్నంలో జరుగుతుంది అప్పుడు కొత్తగా, ఇంకా దానికి ఒక 1 month టైం ఉంది. నేను ఏం చేశానంటే దీంతో ఏదన్నా చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించి ముందుగా మోడీ గారి బొమ్మే చేశాను. అసలు ఎట్లా వస్తుంది ఏంటి అనేది. అవునా? అండ్ నాకు ఎందుకు బాగా అనిపించింది. వేరే వాళ్ళకి ఒకరికి చూపించాలి కదా, నా మిస్సెస్కి చూపించి అడగడం జరిగింది. తను కూడా చాలా బాగుందని చెప్పింది. అసలు నిజంగా దూరం నుంచి చూస్తే ఇది ఒక పెయింటింగ్లా అనిపిస్తుంది అని చెప్పగానే నేను ఇంకా కొంచెం ఎంకరేజ్మెంట్ అనిపించి ఒక 13 members CEOs వస్తున్నారు అక్కడ మన వరల్డ్ వైడ్. అంబానీ గారి దగ్గర నుంచి అందరూ కూడా ఇంచుమించు వాళ్ళందరూ పోర్ట్రేట్స్ చాలా డే అండ్ నైట్ కష్టపడి ఫాస్ట్గా చేసి నేను వాళ్ళందరికీ ప్రజెంట్ చేయడం G20లో జరిగింది. ఓకే. దాన్ని చూసి ఈ మీడియా సోదరుల ద్వారా తెలిసి IAMR వాళ్ళు నెక్స్ట్ G20 మాది ఉంది, 38 countries అగ్రికల్చర్ మినిస్టర్స్ వస్తున్నారు, మేము మీకు సపోర్ట్ చేస్తాం, మీరైనా చేయగలరా అంటే, నేను తప్పకుండా, నేనేమో మిలెట్స్ని ప్రమోట్ చేస్తున్నాను, మీరు అంతగా ఇంటర్నేషనల్గా మీరు నన్ను ప్రమోట్ చేసినట్టు అవుద్ది అని నేను 38 countries అగ్రికల్చర్ మినిస్టర్స్ కూడా వాళ్ళ సపోర్ట్తో నేను చేసి ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ ఇస్తే వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నన్ను ఇంకా ప్రశంసలతో నన్ను ముందుకు తీసుకెళ్ళడం జరిగింది.
అంటే ఇప్పటి వరకు ఎక్కడెక్కడ మీరు వెళ్ళి మీ ఆర్ట్ని ప్రదర్శించగలిగారంటే ఏం చెప్తారు? నేను ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్ కదా మేడం. నేను యాక్చువల్గా 2017లో నా ఆర్ట్ వర్క్స్ చూసి సెయింట్ లూయిస్లో నన్ను వాళ్ళు పిలిచి తానా వాళ్ళు నా ఎగ్జిబిషన్ పెట్టారు అక్కడ. నాకు దాని నుంచి గుర్తింపు స్టార్ట్ అయింది. తర్వాత 2019లో అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాగున్నాయని నన్ను ఎంకరేజ్ చేసి నా ఆర్ట్ ఈవెంటే అట్లాంటాలోని పెట్టడం జరిగింది. అది ఒక 300 అంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కలిపి వాళ్ళకందరికీ ట్రైనింగ్ ఇచ్చి మెలకువలు చెప్పి వాళ్ళని కొంచెం ట్రైన్ చేసి ఇట్లా రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ 2022లో కూడా న్యూజెర్సీలో కూడా వెళ్ళి నేను ఇట్లా ఇంటర్నేషనల్గా వాళ్ళందరికీ కూడా నేను ఆర్ట్ చెప్పడం, వాళ్ళు నా ఆర్ట్ ఎందుకనో ఇష్టపడి నేను చార్కోల్ ఆర్ట్ అని మీకు బొగ్గు పెన్సిల్ అది చార్కోల్తో వేస్తారు అవి అది చాలా పెద్ద పెద్ద పిక్చర్స్ అంటే నేను చేసేవి 8x4 అంత పెద్ద పెద్ద 8 feet by 4 feet అవి కూడా వేస్తారా మీరు? నేను ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్ అంటే నేను వాటర్ కలర్స్, చార్కోలు, ఆయిల్ పెయింటింగ్ ఇదే నా ఆర్ట్ అంతా. ఓకే ఓకే. నేను నా ఆర్టిస్ట్గా నేనుంటూ ప్రతి ఒక్క ఆర్టిస్టు మన కోసం సంతోషమే కాకుండా సమాజం కోసం ఏదైనా చేయాలని ఆలోచించాలనేది నా ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే ఈ మిల్లెట్స్ అన్నిటితో బొమ్మలు వేయడం స్టార్ట్ చేశాను. వీటిని నా ఉద్దేశంలో మిల్లెట్స్ని ప్రమోట్ చేస్తూ అందరూ మిల్లెట్స్ తినాలనే కోరిక. ఆ విధంగా తింటే మొన్న కరోనాలో జంక్ ఫుడ్ వల్ల ఎలా చాలామంది చనిపోయారు. ఇలా ఈ హెల్తీ ఫుడ్ అంటే ఇది మనకి ట్రెడిషనల్ ఫుడ్. ఇది ఎలా అంటే ఇది మన పూర్వీకులందరూ తిన్న ఫుడ్డే, మనం దాన్ని మర్చిపోయాం. కరెక్ట్. దాన్ని ఏ విధంగా తెలియచేయాలని చెప్పేసి ఈ పిక్చర్ ద్వారా మీకు మిల్లెట్స్తో బొమ్మ వేసినప్పుడు మనకి దానికి కలిగే హ్యాపీ దానికి చూసేటప్పుడు ఆ ఫీల్ ఉంటూ అది మన ప్రతిరోజు మన ఆరోగ్యాన్ని గుర్తు చేస్తుందని నేను దీనికి హెల్త్ ఆర్ట్ అని పేరు కూడా పెట్టాను. కొన్ని ఏమైనా తీసుకొచ్చి ఉంటారు కదా మా కోసం చూపించడానికి? తప్పకుండా మేడం. చూపిస్తారా? తప్పకుండా. నాకు బోల్డ్ డౌట్స్ ఉన్నాయి దాని మీద. అలాగే. సో ఆర్ట్ని చూపిస్తూనే ఆ డౌట్స్ అడుగుదామని వెయిట్ చేస్తున్నాను. చూడండి. తప్పకుండా. వెంకటేశ్వర స్వామి కదండి? అవును మేడం. ఓ మై గాడ్, కలర్ కాంబినేషన్స్ ఎంత బాగున్నాయండి నిజంగా. దీంట్లో నేను మెయిన్ సబ్జెక్ట్లో ఎక్కడా కలర్స్ వాడలేదండి. బ్యాక్గ్రౌండ్ ఏంటంటే వైట్, ఇది క్యాన్సన్ షీట్ మీద చేస్తాను, వాటర్ ప్రూఫ్. అది మీకు ఏమవుతుందంటే హైలైట్ అయిపోద్ది వైట్ అని చెప్పి వైట్ వదలకుండా నేను దాని మీద అక్రిలిక్ పెయింట్ చేయడం జరిగింది. ఒక 20% పెయింటింగ్ బ్యాక్ సైడ్ ఉంటుంది. పిక్చర్ అంతా మాత్రం కూడా మిల్లెట్స్. నేను అంటే వెంకటేశ్వర స్వామి అన్నదానం దగ్గర పెట్టాలని కోరికతో చేశాను. అంటే ఇవి ఏమి ఊడిపోవండి మేడం? నేను అంటించేది అయ్యో మేడం, ఇది దీనిపైన ఇది గ్లాస్ కాదు, ఇది గ్లాస్ కాదు, రెజిన్ అని చెప్పేసి గ్లాస్ బదులు క్రిస్టల్ క్లియర్ రెజిన్ అని చెప్పి ఒక లిక్విడ్ 24 hours తర్వాత అది గ్లాస్ లా తయారైపోతుంది. ఇది లైఫ్ లాంగ్ ఉంటాయి, ఎప్పటికీ పడవు. ఓ మై గాడ్. నేను ఫస్ట్లో బాధపడింది అదే మేడం. ఏంటంటే ఎంత కష్టపడి చేస్తున్నానే, మరి వీటికి పాడైపోతే ఫంగస్ పడితే ఎలా? అప్పుడు నేను ఆలోచించగా నాకు ఇలా ఈ థాట్ వచ్చి దీన్ని ఒక రెజిన్తో క్లోజ్ చేసాను. ఈ లోపలికి రెజిన్ వెళ్ళిపోయింది, మీకు ఇంకెప్పటికీ పాడవు. దీని మీద డస్ట్ పడితే క్లీనింగ్ అది ఎలా? ఇదిగోండి మేడం, ఇది జస్ట్ లైక్ ఏ గ్లాస్. అంటే క్లాత్ తో తుడిచేయడమే. డ్రై క్లాత్, వెట్ క్లాత్? వెట్ కూడా తుడుచుకోవచ్చు, డ్రై కూడా తుడుచు. సో ఇవైతే ఊడవు, పాడవు. అలానే మనం డబ్బాలో పెడితే ఇప్పుడు సీడ్స్ అని కూడా కొద్ది రోజుల తర్వాత దీనికి ఏమీ అవ్వవు. రైట్. అంటే కొంత కెమికల్ వర్క్ కూడా మీరు చేసి ఉండాలి వీటి మీద. ఇప్పుడు మీరు ఒక ఫ్రేమ్ చేసేటప్పుడు అద్దం వేస్తాం, అద్దానికి బదులు అద్దం వేయకుండా లిక్విడ్ దాంట్లో పోస్తున్నాం. ఓహో. 2 liters 3 liters ఇందులో 7 liters పడుతుందండి. అది మీకు ఒక ఫ్లాట్ అయిపోయి 24 hours తర్వాత గ్లాస్ అయిపోతుంది. అప్పుడు మీకు ఏమవుతుంది, ఆ లిక్విడ్ మిల్లెట్స్ లోపల కూడా వెళ్ళిపోతుంది, ఎక్కడ గ్యాప్ ఉన్నా వెళ్ళిపోతుంది. మీకు ఆక్సిజన్ వెళ్ళకపోతే పురుగు అనేది రాదు, అసలు ఫంగస్ కూడా పట్టదు. సో ఇందులో అసలు ఏమేమి సీడ్స్ వాడారు, ఏమేమి మిల్లెట్స్ వాడారు, ఎక్కడ వాడారు అని తెలుసుకుందాం. చెప్పండి సార్ ఒక్కసారి. వైట్ గా ఉండేవన్నీ కూడా మేడం అరికెలు వాడాను మేడం. నేను నువ్వులు అనుకున్నాను. ఈ 9 రకాల సీడ్స్ మనకి ఇవి మిల్లెట్స్ 9 టైప్స్ ఉంటాయండి. అవి ఒక ఫ్యామిలీ అనమాట. వరల్డ్ వైడ్ ఎవరు ప్రపంచంలో ఇప్పటికొచ్చి ఈ మిల్లెట్స్ తోనే బొమ్మలు వేసిన వాళ్ళు లేరు. ఫస్ట్ పర్సన్ వరల్డ్ రికార్డ్స్, నాకు 8 వరల్డ్ రికార్డ్స్ కూడా ఉన్నాయి. నేనే ఫస్ట్ పర్సన్ అని చెప్పి. ఇది ఈ తెల్లగా ఉండేవి అరికెలు, ఎల్లో కలర్లో ఉండేవన్నీ కూడా సాములు. ఇక ఈ రెడ్ కలర్లో ఉండి కూడా మీకు రాగులు. ఈ బ్రౌన్ కలర్లో ఉన్నాయి చూడండి, సారీ, ఈ ఎల్లో కలర్ కొర్రలు మేడం. ఈ బ్రౌన్ కలర్ సాములు. ఈ బ్లాక్ ఉన్నాయి చూడండి, నల్ల సాములు. మీకు
ఇంకా 9 కలర్స్ 9 వెరైటీస్ అన్నాను కదా, వచ్చిన కలర్సే వస్తూ ఉంటుంటాయి అనమాట. మళ్ళీ కొంచెం డార్క్ బ్రౌన్ అవును అలా వస్తున్నాయి. అందు గురించి నేను ఈ 5టినే తీసుకుని వీటితో వర్క్ చేయడం జరుగుతుంది. బట్ కానీ నిజంగా చేతితో పెయింట్ వేసినట్టే ఉంది, అసలు అద్భుతంగా ఉందండి, చాలా బాగుంది నిజంగా. కానీ అంటే నాకు తెలియక అడుగుతున్నాను, అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ. ఇప్పుడు ఇలా మీరు అక్కడ ఏమైనా స్టాల్లో ఏమైనా పెట్టారా, షోరూమ్లో ఏమైనా పెట్టారా? ఇవన్నీ ఇష్టం ఉండి ఎవరైనా మేము కొనుక్కునే వాళ్ళు వస్తారని వాళ్ళకి ఏమన్నా? మేడం ఇప్పుడు వరకు నేనైతే ఇవన్నీ ప్రమోషన్ కోసమే చేశాను. అంటే నాకు చాలా మంది అడుగుతూ ఉంటుంటారు, అంటే చాలా మంది మా అమ్మాయి బర్త్డే అండి అలా అలా. అంటే నేను ఈ చేయడానికి నేను మరి ముందుకెళ్ళాలి అంటే నాకు చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. అవును, కంపల్సరీగా నేను అలాంటివి కూడా చేయడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఇందులో పడే రెజిన్ నాకు 7 to 8 లీటర్స్ ఉంటుంది మేడం. అది ఒక్కటి కూడా మీకు ఇంచుమించు 1 లీటర్ ఇంపోర్టెడ్ 2000 చిల్లర్ ఉంటుంది. నేను ఇది మళ్ళీ ఎరాల్డెట్తో ఇదంతా ఎరాల్డెట్తో చేస్తాను. ఇది కూడా చిన్న కాస్ట్లీ. ఇంచుమించు నాకు అయ్యే ఖర్చు నేను అంటే ఒక 300 పిక్చర్స్ దాకా చేశాను. వీటన్నింటినీ ప్రమోషన్. నేను అలా ముందుకెళ్ళాలి అంటే కంపల్సరీగా నేను ఏదో ఒకటి నా ఇన్కమ్ అంటూ కొంచెం ముందు పెట్టుకుని ఆ డబ్బులు దానికే పెడుతున్నా. అయ్యో రైట్. ఇప్పుడు ఇలా మీకు తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది యాక్చువల్గా? మేడం ఇదైతే మాత్రం ఒక 22 to 25 డేస్. ఒక్కటి చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఇవన్నీ కూడా ఇలా పోగులుగా పోసేసి అంటించేవి కావు, సింగిల్ లేయర్ ఉంటుంది. ఈ సింగిల్ లేయర్ అంటే అన్నీ సర్దుకుంటూ రావాలి. ఏ కలర్ ఎక్కడ వస్తుంది, ఆ కలర్ అక్కడ పెడితేనే దాని అందం వస్తుంది అని ముందే నేను టెస్ట్ చేసుకుని అన్ని పెట్టుకున్నాక స్కెచ్ అయిన తర్వాత అప్పుడు అంటించడం స్టార్ట్ అవుతుంది. అన్నింటికన్నా మించి కలర్ కాంబినేషన్ కూడా సెట్ అవ్వాలి కదా. దట్స్ ఆల్సో మేజర్ ఆర్ట్. ఇట్స్ ఆర్ట్ అంతే. అది ఆర్టిస్ట్ కాబట్టి నేను మామూలుగా ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్ కాబట్టి నేను దాని మీద అట్లా గెస్ చేసి ముందుకెళ్ళడం జరుగుతుంది. బట్ కలర్ కాంబినేషన్ ఇస్ సో గుడ్ అండి, రియల్లీ చాలా బాగుంది. అంటే ఆల్రెడీ వెనకాతల పిక్చర్ ఉంటుంది, దాని మీద మీరు అంటిస్తారా ఎలాగా? స్కెచ్ చేసుకుంటాను నేను. మీరే స్కెచ్ వేస్తారు? నేను స్కెచ్ వేసుకుని స్కెచ్ అయిన తర్వాత స్కెచ్ ఏ కలర్ ఎక్కడ పెడితే ఏ కలర్ ఎక్కడ అంటిస్తుందో నేను దానికి అక్కడ కలర్ నోట్ చేసుకుని అలా అంటించడం జరుగుతుంది. నేను మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కెచ్ చేసి కలర్స్ ఏ కలర్ ఎక్కడ సెట్ అవుద్దో అవన్నీ వీడియో రికార్డ్ తీయించి పంపిస్తేనే నాకు వరల్డ్ రికార్డ్స్ వచ్చాయి. ఇప్పటివరకు ఎన్ని వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి మా ప్రేక్షకుల కోసం ఒకసారి? ఇప్పటి వరకు నేను అంటే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్, ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్, నోబెల్ వరల్డ్ రికార్డ్, అమెరికా బుక్ ఆఫ్ రికార్డ్, లండన్ బుక్ ఆఫ్ రికార్డ్, తర్వాత అమెరికన్ వరల్డ్ రికార్డ్, దెన్ తెలుగు అని కాబట్టి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్. అద్భుతం. ఇన్ని వరల్డ్ రికార్డ్స్ ఉన్న వ్యక్తిని ఎంట్రీ చేయడం నా అదృష్టం. దీంతో పాటు ఇంకొన్ని ఉన్నాయి, వాటి గురించి కూడా ఒకసారి చూపిద్దాం తప్పకుండా. బుద్ధుడు అసలు మీరు బయట చూస్తే బుద్ధుడి ఫేస్లో కొన్నిసార్లు అసలు కళాకాంతులు ఉండి చావు, అసలు బాగుండవు కొన్ని ఫేస్లు. ఇక్కడ ఎంత కళ్ళు కానీ, స్మైల్ కానీ, ముక్కు కానీ, కలర్ కాంబినేషన్ కానీ ఎక్సలెంట్ అండి. ఒక ఆర్ట్ పీస్ అంటే ఆర్ట్ పీస్, యాంటిక్ పీస్లా ఉంది నిజంగా. ఇందులో వాడినవి ఏమిటి యాక్చువల్లీ? మేడం నేను లాస్ట్ టైం చెప్పినట్టే వైట్ వన్నీ అరికెలు, ఎల్లో వన్నీ కొర్రలు, బ్రౌన్ కలర్లో ఉండేవన్నీ కూడా సాములు, రెడ్ కలర్లో ఉండే రాగులు, బ్లాక్ కలర్లో ఉండేవి నల్ల సాములు. ఈ ఎటు కాకుండా గ్రే కలర్లో ఉన్నాయి ఇవి అసలు యాక్చువల్గా ఇవి అంటే బ్లాక్ అనమాట. అవి ఏంటంటే నల్ల సాములు కొంచెం అవి కొంచెం అసలు కొంచెం బాగా డ్రై అయి ఉండాలి. అయితే అప్పుడు ఏమైంది, నాకు ఆ డ్రై అవ్వలేనివి నేను అంటించడం వల్ల అది ఆ కలర్ కొంచెం కెమికల్ పడగానే చేంజ్ అయింది. కానీ అది కూడా బాగుందండి, చాలా బాగుంది యాక్చువల్గా. అవునండి. ఏమంటారు, ఒక స్టోన్ పీస్ అక్కడ ఉంటే దాని మీద లైట్ పడితే ఆ నీడ ఎలా ఉంటుందో అలా ఉంది. ఫేస్ కి ఇటు సైడ్ పడింది అనుకోండి, ఇదంతా నీడ పడితే ఎలా ఉంటుందో అంత అద్భుతంగా ఉంది అసలు. ఇది దూరం నుంచి చూసి చాలా మంది మిలెట్స్ కాదు ఇది అంటే మీడియా సోదరుల పేపర్లో బుద్ధ పౌర్ణమి గేయడం జరిగింది, అది కాదు అని ఆర్టిస్టులు కూడా కొంతమంది నాతో కాల్ చేసి అడిగి నా గ్యాలరీ ఎక్కడ ఉందో అడిగి వైజాగ్ వచ్చి చూసి అప్పుడు వాళ్ళు కూడా హ్యాట్సాప్ చెప్పడం జరిగింది. ఇట్లా రైట్. ఎక్కడుందండి వైజాగ్లో మా ప్రేక్షకుల కోసం ఒకసారి చెప్తారా? విశాఖపట్నంలో బీచ్ రోడ్లో అంటే ఉడా పార్క్ దగ్గరలో ఉంటాను మేడం నేను. అక్కడ ఉంది నా స్టూడియో కూడా అక్కడే ఉంది. రైట్. జనరల్గా మీడియాలో కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ ఎక్కడైనా సరే అవార్డ్ ఫంక్షన్స్ లాంటివి ఏమన్నా జరిగినప్పుడు లేదంటే వాళ్ళ గుర్తుగా జ్ఞాపికలుగా ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇలాంటి వాటి కోసం వెతుకుతూ ఉంటారు. తప్పకుండా. అవును మేడం. సో ఏదైనా ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు G20 లాంటి సమావేశాలు జరిగినప్పుడు దేశ విదేశాలు వాళ్ళు వచ్చి వాళ్ళు మన దేశానికో లేకపోతే మన రాష్ట్రానికో గుర్తుగా వాళ్ళకు ఒకటి ఇవ్వాలనుకున్నప్పుడు కూడా ఇలాంటివి వెతుకుతూ ఉంటారు, యాంటిక్ పీసెస్. సో అలాంటి వాళ్ళ కోసం మీ కాంటాక్ట్ నెంబర్ ఏమన్నా మాకు ఇవ్వగలుగుతారా?
తప్పకుండా మేడం. ఇస్తే సో డిస్ప్లేలో వేసినప్పుడు ఏంటంటే ఎవరైనా ఇలాంటి ఆర్ట్ కావాలి మాకు అని అనుకున్నప్పుడు మీకు ఈజీగా కాంటాక్ట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. మీ ఛానల్ నుంచి నేను నిజంగా ఇది నేను ప్రమోట్ చేస్తున్నాను మిలెట్స్ని. అది విజయరామరాజు గారు ఏం చెప్పారంటే ఆయన అసలు మీరు ఎందుకు ఇంత మూలకుండిపోయారు, అసలు మీరు తెలియాలి, మీరు ప్రమోట్ చేసేది ఒక మంచి హెల్తీ ఫుడ్ని ఇది అందరికీ తెలియాలని మిమ్మల్ని పరిచయం చేయడం నిజంగా మీ నుంచి నేను ఎలా తెలియజేస్తాను. మా అదృష్టం అండి, సిగ్నేచర్ స్టూడియో చేసుకున్న అదృష్టం ఇంత మంచి ఆర్టిస్ట్ని ప్రజలందరికీ ఇంట్రడ్యూస్ చేయడం ఒక మాటలో చెప్పాలంటే. అలాగే ఇంకొన్ని తీసుకొచ్చారు పాప, అంత దూరం నుంచి ఎలా తీసుకొచ్చారో అనిపిస్తుంది నాకైతే, అవి కూడా మీకు చూపిస్తాను తప్పకుండా. రేవంత్ రెడ్డి గారు రైట్, రేవంత్ రెడ్డి గారు మీకోసం చక్కగా మిలెట్స్ తోటి చేత్తో వేసిన పెయింట్లా వచ్చింది, చూడండి ఇప్పుడు మీకోసం ఇది. ఎప్పుడు అందిస్తున్నారు? నిజంగా మేడం నేను ఆయనకి ఇవ్వాలనే కోరికతోనే తెచ్చాను ఇది. రైట్, నిజంగా మీ ఛానల్ నుంచి అంతవరకు వెళ్తుందని ఎంతో ఆశపడుతున్నాను. తప్పకుండా అండి, ఆయనకి ఇద్దామనే ఉద్దేశంతో ఇది హెల్త్ ఆర్ట్ అని పేరు పెట్టినందుకు ఆయనకి ఇది చూసినప్పుడల్లా ఆయన ఆరోగ్యం ఆయనకి గుర్తుకు రావాలనే ఉద్దేశంతో సో నైస్ నేను చెప్పే చిన్న సో నైస్ మెసేజ్. ఈ వైట్ అంతా ఏంటన్నారు? అరికలు మేడం, ఇవన్నీ అరికలే. అరికలు ఇవి కొర్రలు, నల్ల సాములు, రాగులు, రెండు బ్లాక్ లో రెండు వచ్చాయి చూసారా, అవునండి, షేడ్ కింద తీసుకున్నాను. అవును అవును, ఈ ఎల్లో అంతా కూడా మీకు కొర్రలు. సో నైస్. మొత్తానికి మీరు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మొత్తం మిలెట్స్ తోటి రేవంత్ రెడ్డి గారు ఆర్ట్ అనమాట ఇది. సో నైస్ అండి, తప్పకుండా ఆయన వరకు పెడుతుంది, మీరు ఆయనకి అందిద్దురు కానీ ఖచ్చితంగా. థ్యాంక్ యూ అండి. మా విజయరామ్ గారు ఎంత బాగా చేశారండి, చాలా బాగుంది. చూసారా విజయరామ్ గారు దీన్ని? చూడలేదా? మీరే ఫస్ట్ చూస్తారు. దట్స్ సో నైస్ రియల్లీ. దట్స్ అండ్ వన్ మోర్ థింగ్ అంటే ఇంకా చాలా పెయింటింగ్స్ కొంత నాకు కూడా తెలుసు మీరు ఏం వేశారు, విజయరామ్ గారు చెప్పారు నాకు. సో చాలా బాగున్నాయి. వీడి కళ్ళు అయితే అసలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి, కళ్ళ జోడు, ఆయన బియర్డ్, ఆయన చెయ్యి పెట్టుకోవడం ఇలాగా అలాగే పెట్టుకుంటూ ఉంటారు ఆయన. ఆ స్టిల్ ఆయన కోసమే తీసుకున్నాను మేడం, అది వేరే స్టిల్ తీసుకుంటే కంటే ఇది ఆయన ఎప్పుడు అంతా మంచి కోసం చెప్తూ ఉంటారు ఉద్దేశంతో అలా. ఆ కళ్ళల్లో ఎక్స్ప్రెషన్ కూడా ఎక్కడా మిస్ అవ్వలేదండి, చాలా అద్భుతంగా వచ్చింది. విజయరామ్ గారికి ఎప్పుడు ఎప్పుడు ఇస్తారు మీకు, ఐ థింక్ ఈ ట్రిప్ లో ఇచ్చేస్తారండి. సూపర్ అండి, చాలా బాగుంది, చాలా అద్భుతం. చిరంజీవి గారు నాన్నగారు చాలా బాగా వచ్చిందండి ఫోటో. ఎప్పుడు అందిస్తున్నారు మరి ఆయనకి? ఆ కుటుంబం అంటే నాకు చాలా అభిమానం అండి. అంటే నేను అతని పిక్చర్లు చాలా మంది వేసిస్తూ ఉంటుంటారు, అని అతనికి వాళ్ళ నాన్నగారంటే ఉండే ప్రేమ నేను ఎందుకో ఇష్టపడి నేను ఆ ఫాదర్ పిక్చర్ చేశాను. తప్పకుండా చాలా బాగుందండి, ఇట్స్ టూ గుడ్ రియలీ. అయితే మీకు వారి పిఏ నెంబర్ ఇస్తాను, తప్పకుండా కాంటాక్ట్లోకి వెళ్ళండి. నిజంగా మీ నుంచి నాకు చాలా పిక్చర్లు వాళ్ళ ద్వారా తెలియడమే కాకుండా ప్రేక్షకులకు తెలుస్తున్నాయి, నాకు చాలా సంతోషంగా ఉందండి. ట్రూ తప్పకుండా. ఇంకేమన్నా ఒకసారి మా ప్రేక్షకుల కోసం, మోడీ గారిది తెలియని మనిషి లేరు యాక్చువల్లీ. సో ఇది ఎలా చేశారండి? యాక్చువల్గా ఇందులో ఐ థింక్ అంతా బియ్యమే కనిపిస్తున్నట్టు. అవును మేడం, విజయరామ్ గారు అడిగారండి, అంటే నేను రైస్ కోసం నేను పోరాడే అంటే ఆయన చేసే కష్టం, నాకు ఒక రైస్ మీద మీరు ఏమైనా చేయగలని అడిగారు. తప్పకుండా ట్రై చేస్తాను, ఇవ్వండి నేను. కానీ చాలా హార్డ్ వర్క్ అయిపోయింది, ఎందుకంటే అవి సర్కిల్స్ లో ఉంటాయి, అవి అన్ని కూర్చుంటాయి, మనం అడ్జస్ట్ చేయొచ్చు. ఇవి ఏంటంటే వర్టికల్ గా పొడవుగా ఉంటాయి బియ్యం, అవి ఇలా పెడితే మధ్యలో గ్యాప్ వస్తే ఇబ్బంది పడిపోతాను. బియ్యం కట్ చేయకూడదు, మళ్ళీ పొడవుగానే పెట్టాలి. దానికోసం టైం ఎక్కువ తీసుకున్నాను. రైస్ ఆయనే పంపించారండి, చాలా పేర్లతో పంపించారు. అదేమో అందులో బ్రౌన్ ఉన్నాయి, ఎల్లో రైస్ లేవు, అందుకని నేను ధాన్యం తీసుకున్నాను. ఓహో, ఇవి ధాన్యం, కరెక్ట్. అవునండి, ఇవి ధాన్యం. అవును, విజయరామ్ గారి దగ్గర దొరికే అన్ని రకాల బియ్యాలు ఇందులో ఉన్నాయి, నో డౌట్. అందులో ఈవెన్ వడ్లతో సహా, వడ్లు కూడా ఉంటాయి ఆయన దగ్గర. సో నైస్ అండి రియలీ. సో విజయరామ్ గారి కోరిక మేరకు చక్కగా అన్ని రకాల బియ్యాలతో చేసిన మోడీ గారి పిక్చర్ అనమాట ఇది. చాలా బాగుందండి, సో గుడ్ రియలీ, సూపర్. ఇదనమాట. కానీ చాలా మంది మిమ్మల్ని అడుగుంటారా, ఇది నిజంగానే మీరు చేత్తో వేశారా, ఇది నిజమేనా అని అడుగుంటారా? తప్పకుండా అడిగాను. అది అంతేకాకుండా ఏంటంటే ఈరోజు మనం రేపు చూస్తూనే ఉంటాం, టెక్నాలజీ మారిపోతుంది. పెయింటింగ్స్కి మనం అవి ప్రింటా పెయింటింగా అని ప్రతి ఒక్కరూ ఆలోచనలో పడిపోవడం జరుగుతుంది. నేనేమంటానంటే ఇది మన భారతదేశం కళలకు పుట్టినిల్లు. ఇలాంటి భారతదేశం నుంచి ఈ కొత్త కళని నేను కనుక్కున్నాను. దీన్ని ప్రోత్సహిస్తే ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది, పాడైపోయే అవకాశం లేదు. అందు గురించి అందరికీ తెలియచేస్తారని నేను ఈ విధంగా అన్ని విధాలు ప్రమోషన్స్ చేస్తాను. సో నైస్ రియలీ.
విజయ్ కుమార్ గారు, మిస్సెస్ సునీత గారు మనతో పాటు ఉన్నారు. ఏమండి, ఏమైనా సపోర్ట్ చేస్తూ ఉంటారా మీకు? ఆ? తప్పకుండా చేస్తారా? ఈవిడ సపోర్ట్ చేయబోతే నేను మేడం ఇవన్నీ చేయలేనండి. Correct. ఈవిడ తప్పకుండా నన్ను ఎంకరేజ్ చేయడం. తర్వాత తను నా అదృష్టానికి ఏంటంటే పిల్లలిద్దరూ పెద్ద బాబు రూపేష్ అమెరికాలో ఎంఎస్ చదువుతున్నాడండి. చిన్న బాబు సాయికృష్ణ ప్రసాద్ అని ఆడు హోటల్ మేనేజ్మెంట్ చేసి ఆడు ఫ్రాన్స్లో ఉంటున్నాడు. వీళ్ళిద్దరూ లేకపోవడం నాకు అంటే వాళ్ళ కోసం నేను తిరిగే బర్డెన్ అది లేకుండా నేను నాకు ఫుల్గా సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో నైస్ రియల్లీ. ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఇలాగే బోల్డ్ అని పెయింటింగ్స్ వేస్తూ అందరి మన్నలు పొందుతూ ఇంకా ఎన్నో వరల్డ్ రికార్డ్స్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సిగ్నేచర్ స్టూడియో నుంచి. అలాగే మీకు ఏమైనా కనుక ఇలాంటి ఆర్ట్ కావాలని అనిపిస్తే డెఫినెట్గా మీకు కింద డిస్క్రిప్షన్లో కానీ డిస్ప్లేలో కానీ వారి నెంబర్ అది మీకు పంపిస్తాను. తప్పకుండా మీ ఇంత మంచి ఆర్టిస్ట్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఆంధ్రప్రదేశ్ సీఎం గారు చిత్రాన్ని వారికి ఇవ్వడం వంటిది. తర్వాత ఎన్టీ రామారావు గారి చిత్రం, లోకేష్ గారి చిత్రం, తర్వాత మా ఎంపీ భరత్ గారి చిత్రం మిలెట్స్తో చేసినవి. తర్వాత ఈనాడు అధినేత రామోజీరావు గారి చిత్రం నేను వారి అబ్బాయికి పంపించాను, వారు లెటర్ ఇచ్చారు నాకు. మన ఏపీ టూరిజం మినిస్టర్ గారిని కలవడం, తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు మిలిట్స్తో చేసిన చిత్రాలు. ఇది ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్. ఇది హైదరాబాద్లో జరిగిన G20కి 38 కంట్రీస్ అగ్రికల్చర్ మినిస్టర్స్ వచ్చారన్నాను కదండి. వాళ్ళందరూ వాళ్ళ పోర్ట్రేట్ తీసుకున్నాక వెళ్ళిపోకుండా నన్ను పిలిపించి నాతో ఫొటోస్ తీసుకున్నారు. ఇది అగ్రికల్చర్ మినిస్టర్ తోమర్ గారు, వ్యవసాయ శాఖ మంత్రి అప్పట్లో. ఇది కూడా వాళ్ళంతా కూడా. ఇది నెక్స్ట్ G20 న్యూఢిల్లీ 20 ప్రైమ్ మినిస్టర్స్ వచ్చారండి. దానికి నేను అంటే రైతు తాలూకా లైఫ్ హిస్టరీని నేను చేసి అక్కడ పెట్టడం జరిగింది. ఆ తాలూకా పిక్చర్స్ అండి. నేను అంతటితో కాకుండా గణేష్ని మట్టితో చేసి దాని మీద మిలెట్స్ అంటించి పెట్టాను. అది సెంటర్ అట్రాక్షన్గా కూడా G20 న్యూఢిల్లీలో పెట్టారు. ప్రెసిడెంట్ గారి పిక్చర్ కూడా చేస్తే వారికి బహుకరించారు. అంటే నేను ప్రతి పండక్కి లేదంటే వైరల్ అయ్యే న్యూస్ ఏది ఉందో దాని మీద నేను మిలెట్స్తో చేయడం. ఎందుకంటే మిలెట్స్ అందరూ చూస్తారు, మిలెట్స్ ప్రమోట్ అవుతాయనే ఉద్దేశంతో నేను ఇండిపెండెన్స్ డేకి, అలాగే రాజ్నాథ్ సింగ్ గారు వచ్చినప్పుడు వారికి ఇలా ఇవ్వడం జరిగింది. తర్వాత వెంకయ్య నాయుడు గారి ఫ్యామిలీని, దసరా రోజు దుర్గామాతని, గాంధీ జయంతి రోజు గాంధీ గారిని. అక్కడ చూసారా, ఉత్తి మిలెట్స్తో గాంధీ గారిని చేయడమే కాకుండా మా ఆర్ట్లో ఉండే మీడియంస్ చార్కోల్తో బ్యాక్గ్రౌండ్ చేశాను. అంటే నేను మీడియంస్ కూడా మారుస్తూ కూడా మిలెట్స్ని జతపరుస్తున్నాను. దీపావళికి లక్ష్మీదేవిని, ఉమెన్స్ డేకి ఇట్లా ఒక ఉమెన్ పాపతో, శివరాత్రికి మహాశివుణ్ణి. ఇక్కడ పెద్దమ్మల గుడికి నేను పెద్దమ్మల అమ్మవారిని చేసి నేను గిఫ్ట్గా ఇవ్వడం జరిగిందండి. ఆప్తాలోని ఫంక్షన్ అయింది అట్లాంటాలో, వాళ్ళ ఫౌండర్స్ని నేనే మిలెట్స్తో చేసి పంపించి ఇక్కడ బండి సంజయ్ గారు వీళ్ళందరూ ప్రజెంట్ చేస్తున్నారు. మన రామ్ మందిర్ ఓపెనింగ్ రోజు నేను మిలెట్స్తో చేసి నేను ఇలా మిలెట్ ప్రమోట్ చేయడం జరుగుతుంది. మా విశాఖపట్నంలో మిలాన్ 2024లో జరిగింది. దాని లోగోని మిలెట్స్తో చేసి మాకు
ఫ్లాగ్ ఆఫీసర్ ఉంటారు, ఆయనకి నేను ఇంటర్వ్యూ తీసుకుని ఆయనతో అపాయింట్మెంట్ తీసుకొని వారికి గిఫ్ట్ చేయడం జరిగిందండి. ఇది రైల్వే డిఆర్ఎం గారికి. అంతేకాకుండా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో రాజమౌళి గారికి, తర్వాత బన్నీ గారికి, తర్వాత ఇట్లా కొంతమందికి నేను అంటే వారు పంపించడం జరిగింది. వారు చూడండి, ఇది వరల్డ్ స్పారో డే రోజు స్పారోస్ని చేసి ఇట్లా చేయడం జరిగింది, మిలెట్స్తోనే అన్నీ కూడా. ఇది హోలీ రోజు మిలెట్స్ హోలీ అని చెప్పి రంగుల్ని నేను ఇలా ఇలా చూపించి ఈ విధంగా చేసి, అంటే నేను చిన్నపిల్లలు ట్రైనింగ్ ఇస్తూ ఉంటున్నాను విశాఖపట్నంలో, వాళ్ళతో చేయడం జరిగింది. ఇది ఉగాదికి చేయడం జరిగింది. ఇది హనుమాన్ జయంతికి చేయడం జరిగింది. ఇట్లా డాక్టర్ అంబేద్కర్ జయంతి రోజు అంబేద్కర్ని చేయడం జరిగింది. అది ఆంధ్ర యూనివర్సిటీ వారు నన్ను సత్కరించారు. రంజాన్ రోజు ఇట్లా ముస్లిం సోదరుల కోసం ఇట్లా మిలిట్స్, ఇలా క్రికెటర్స్ని, గుడ్ ఫ్రైడే రోజు జీసస్ని మిలిట్స్తో చేయడం జరిగింది. విశాఖపట్నంలో ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ అంటే ఆర్టిస్టులు ఉండే డిపార్ట్మెంట్కి నేను ఇలా మిలిట్స్తో చేసి అక్కడ ఎగ్జిబిట్ చేశానండి. ఆ డిపార్ట్మెంట్లో ఆర్టిస్టులందరికీ వాళ్ళు నన్ను సత్కరించారు. ఇది బుద్ధ పౌర్ణమికి, బుద్ధ జయంతి రోజు నేను మిలిట్స్తో చేసి విశాఖపట్నంలో ఆ బుద్ధిస్టులు ఉంటారు వాళ్ళ చేత నేను ఇది ఓపెన్ చేయడం జరిగింది. ఇది సూర్యకాంతం గారు 100 years సెలబ్రేషన్కి నాదే గిఫ్ట్ అండి, మిలిట్స్తో చేసి ఇచ్చాను. ఇది అంబానీ గారు బాబు, వాళ్ళ ఫ్యామిలీ మ్యారేజ్ అని తెలిసి ఆయన యానిమల్స్కి ఎంతో హెల్ప్ చేస్తున్నారని తెలిసి వాళ్ళ ఫ్యామిలీకి నేను గిఫ్ట్గా చేశాను. అక్కడ వరకు మోడీ గారు 3rd time ప్రైమ్ మినిస్టర్ అయ్యారని నేను ఇది మోడీ గారి కోసం ఇలా చేసి. ఇది టైగర్ డే రోజు. తెలుగు ట్రావెలర్ రవి గారు ఆయన నాది ఒక లాగ్ పెట్టారు, ఇట్లా తెలుగు పర్సన్ ఇలా ఉన్నాడు అని. తర్వాత ఇవన్నీ కూడా నాకు సన్మానం చేసింది. ఇది అట్లాంటాలోని నా ఈవెంట్ జరిగినప్పుడు అక్కడ సన్మానం చేసింది. ఇది సెయింట్ లూయిస్లోని ఫస్ట్ 2017లో చేసింది. ఇది 2019 అమెరికాలో. నేను వెంకటేశ్వర స్వామికి చుట్టూ చిన్న లైటింగ్ పెట్టి ఈ విధంగా, అసలు మిల్లెట్స్ కాదు అన్నట్టు చాలామంది నమ్మలేదండి. అలా నేను లైటింగ్ పెట్టి దీంతో కూడా ఒకటి చేయడం జరిగింది.